మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. ఈ పెద్ది మూవీలోని బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ గారు అయితే నటిస్తున్నారు. అలాగే ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి మన బుచ్చుబాబు గారు. ఈ పెద్ది మూవీ ప్రెజెంట్ అయితే రిలీజ్ గురించి అయితే సోషల్ మీడియా వేదిక అయితే చర్చ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటి రిలీజ్ డేట్ ఆల్రెడీగా వాయిదా పడింది కదా, మరలా ఇప్పుడు చర్చ జరగడం ఏంటంటే కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ అయితే ప్రచారంలోకి వస్తుంది. అలాగే రెండో పాయింట్ వచ్చేసి ఈ మూవీలోని ఒక ఐటెం సాంగ్ అయితే ఉంది. ఈ ఐటెం సాంగ్ లో ఎవరు నటిస్తున్నారు అనేది అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరంటే రుక్మిణి వసంతనా, లేకపోతే రష్మిక మందనా, లేకపోతే శృతి హాసన, మృణాల్ ఠాకూర్, వీళ్ళు నలుగురి పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ నలుగురిలో ఎవరు ఈ ఐటమ్ సాంగ్ చేస్తున్నారు, అలాగే మన పెద్ది షూటింగ్, అలాగే పెద్ది రిలీజ్ డేట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రామ్ చరణ్ గారు అయితే ఈ పెద్ది మూవీ గురించి అయితే చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ది పెహల్వాన్ గ్లిప్సం అయితే బాక్స్ ఆఫీస్ సునామీ అయితే సృష్టించింది. పెహల్వాన్ గ్లిప్సం లో రామ్ చరణ్ గారి బాడీ నేచర్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చింది. ప్రజెంట్ ఈ పెద్ది మూవీలోని ఒక స్పెషల్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఐటమ్ సాంగ్. ఎందుకంటే గతంలో రంగస్థలంలో జిగిల్ రాణి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అలాంటి తరహాలో ఒక సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే సుకుమార్ గారి శిష్యుడైన బుచ్చుబాబు కాబట్టి గురువు ఏదైతే ఫాలో అయ్యాడో శిష్యుడు కూడా అదే ఫాలో అవుతుంటారు. అందుకే సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు, ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ లో నటించడానికి శృతి హాసన్, మృణాల్ ఠాకూర్, అలాగే రష్మిక మందన్, వీళ్ళు ముగ్గురులో ఎవరు ఫైనలైజ్ అయ్యారనేది అయితే ఇప్పుడు చెప్దాము. ఫస్ట్ మృణాల్ ఠాకూర్ గాని ఈ సాంగ్ అయితే చేసి ఉంటే బాగును. ఎందుకంటే ఐటమ్ సాంగ్, ఎందుకంటే ఆవిడ ప్రజెంట్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా వేస్ గా మంచి మార్కెట్ అయితే మృణాల్ ఠాకూర్ గారికి ఉంది. అలాగే గ్లామరస్ గా కూడా చూడడానికి అయితే ఆవిడ బాగుంటారు. అలాగే రష్మిక మందన్ కూడా రీసెంట్ గా పుష్ప 2తో పాన్ ఇండియా వేస్ గా మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. అలాగే కొన్ని సినిమాలు కూడా రీసెంట్ గా పాన్ ఇండియా వేస్ గా తీస్తున్నారు. అలాంటి రష్మిక మందన్ లో ఐటమ్ సాంగ్ చేయించినా బాగుండేది ఈ పెద్ద మూవీలోను. కానీ వీళ్ళిద్దరిని కాదని ఒక కొత్త వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అంటే కొత్త వాళ్ళకంటే కొత్త వాళ్ళ కాదు, వీళ్ళ ముగ్గురు పేర్లో కాకుండా ఉన్న శృతి హాసన్ గారిని అయితే ఈ పెద్ద మూవీలో ఒక ఐటమ్ సాంగ్ పర్పస్ మీద అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేనైతే ఈ నిర్ణయాన్ని అయితే తప్పని అంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ శృతి హాసన్ గారు అయితే పరిస్థితి కొంచెం పాన్ ఇండియా క్రేజ్ అయితే కొంచెం డల్గా ఉంది. కానీ ఆవిడలో ఒక గొప్ప టాలెంట్ ఏంటంటే డ్యాన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే చేస్తుంది. కానీ ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ ఎక్స్ట్రాడినరీగా చేయవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడడానికి లుక్ గా కొంచెం గార్జియస్ గా పాన్ ఇండియా వేస్ గా క్రేజ్ ఉంటే ఆ ఐటమ్ సాంగ్ అయితే మంచి హైప్ అయితే వస్తుంది. ఎందుకంటే గతంలో రంగస్థలంలో జిగేల్ రంగు సాంగ్ తెలుసు కదా ఎంత ఫేమస్ అయిందో. అందుకే పర్సన్ సెలెక్ట్ చేసే ముందు పాన్ ఇండియా వేస్ గా క్రేజ్ ఉన్న గర్ల్ ని సెలెక్ట్ చేస్తే బాగుండు. ప్రజెంట్ అయితే శృతి హాసన్ అయితే తీసుకున్నారు. శృతి హాసన్ ఓన్లీ డ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ. కానీ గ్లామరస్ గా చూసుకుంటే వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే కొంచెం వీక్ గా ఉంటది. నా సజెషన్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ గారిని తీసుకుని ఉంటే బాక్స్ ఆఫీస్ అయితే బాగుండేది. ఈ ఐటమ్ సాంగ్ అనేది ప్రజెంట్ ఏ సినిమాలో అయినా ఐటమ్ సాంగ్ అనేది గ్లామరస్ గా అయితే ఉంటే కొంచెం ఎక్స్ట్రాడినరీగా హిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డ్యాన్స్ మూమెంట్ కోసం తీసుకుంటే ఐటమ్ సాంగ్ లో ఏముంటది ఫ్రెండ్స్, ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ లాగే ఉండాలి పాప. కాబట్టి అలాంటి సాంగ్ తీస్తున్నప్పుడు మంచి గ్లాజెస్ గా ఉన్న లేడీని తీసుకుంటే బాగును. ప్రజెంట్ అయితే పెద్ద టీం వాళ్ళు అయితే శృతి హాసన్ అయితే ఫైనల్ చేశారు. అలాగే పెద్ద షూటింగ్ అప్డేట్ ఎప్పుడు అంటారా, ప్రజెంట్ అయితే పెద్ద ఐటమ్ సాంగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. షూటింగ్ ఒకటే పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ఐటమ్ సాంగ్ కంప్లీట్ అయిపోయినంటే మూవీ మేకర్స్ వాళ్ళు అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఈ రిలీజ్ డేట్ అయితే ప్రకటిస్తారు. ఎందుకంటే రీసెంట్ గా వస్తున్న సినిమాల్లో మన పెద్ద బిగ్గెస్ట్ సినిమా. ఈ పెద్ద రిలీజ్ డేట్ నీ అంచనా ప్రకారంగా చెప్పన్నా అంటారా, అయితే నా అంచనా ప్రకారంగా చెప్తున్నాను. ఈ పెద్ద మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ మంత్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. డేట్ చెప్పమంటారా, జూన్ 4 జూన్ 25 అంటే జూన్ 4 అయితే ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అయితే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జూన్ 4 ఆ టైంలో అయితే టాక్సిక్ అయితే రిలీజ్ అవుతుంది. టాక్సిక్ అనేది మన ఎస్ గారు నటించారు. అది కూడా బిగ్గెస్ట్ మూవీ పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి దాని పోటీగా అయితే పెద్దనైతే ఎట్టి పరిస్థితులు అయితే రిలీజ్ చేయరు. కాబట్టి జూన్ 25 అనేది అయితే పెద్ద రిలీజ్ కి అయితే పర్ఫెక్ట్ డేటు. అలాగే అందులో మధ్యలో హాలిడేస్ కూడా వస్తున్నాయి. 4 days లైన్ గా అయితే కలిసి వస్తుంది పెద్ద మూవీకి. కాబట్టి జూన్ 25 పెద్ద రిలీజ్ చేస్తే కొంచెం రిలీజ్ పరంగా మంచి ఓపెనింగ్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.